ఇళయరాజా గారి స్వరకల్పనలో ఆత్రేయ గారు రాసిన అజరామరమైన గీతం ప్రేమ ఈ చిత్రానికి గాను బాలు గారు పాడినటువంటి అందమైన గీతం. ఆత్రేయ గారు శిల్పం చెక్కితే మన ఇళయరాజా గారు మధురిమలకే మాధుర్యం నేర్పించారు. ఇక బాలు గారి గురించి వేరే చెప్పాలా చెప్పండి. బాలు గారు మీరు ఈ పాట పాడుతున్నారు అంటే అసలు నా ఆనందానికి హద్దులు లేవు. ఇంకా వినేద్దాం పాట. యాక్చువల్గా రాజా గారు ఈ 2 పాటలు ఉంటే ఈ పాట అక్కర్లేదు తీసేద్దాం అన్నాను. అజయ్ శాంతి గారు చాలా పట్టుబట్టారనమాట. ఈ పాట చాలామంది అడుగుతున్నారని, అది అబద్ధం అని నాకు తెలుసు. ఆయనకు చాలా ఇష్టమైన పాట, అందుకని ఈ పాటని ఇంక్లూడ్ చేశారు. నాకు కూడా చాలా ఇష్టమైన పాటే. వదిలిపెడితే రాజా పాటలే పాడేస్తాను నేను. వాడంతా సారీ ఇంకేం చెప్పను నేను వాడి గురించి. బట్ ఎనీవే ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రియతమా నా హృదయమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, ప్రేమకే ప్రతిరూపమా, నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా. శిలలాంటి నాకు జీవాన్ని పోసి, కలలాంటి బ్రతుకు కళతోటి నింపి, వలపన్న తీపి తొలిసారి చూపి, ఎదలోని సెగలు అడుగంట మాపి, తొలివెచ్చనైనా ఓదార్పు నీవై, శృతిలయలాగా జత చేరినావు. నువ్వు లేని నన్ను హింసలేను, నా వేదనంతా నివేదించలేను. అమరం అఖిలం మన ప్రేమ, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా. నీ పెదవి పైన వెలుగార నీకు, ఈ కనులలోన
తడి చేర నీకు నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు అది వెల్లువల్లే నన్ను ముంచ నీకు ఏ కారు మబ్బు ఎటు కమ్ముకున్నా మహాసాగరాలే తిను మింగుతున్నా ఈ జన్మలోనా ఎడబాటు లేదు 10 జన్మలైనా ముడే వీడిపోదు అమరం అఖిలం మన ప్రేమ ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా నన్ను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకి ప్రతిరూపమా. థ్యాంక్ యూ. ప్రేమలో పడిన వాళ్ళకి, ప్రేమలో పడాలనుకునే వాళ్ళకి, ప్రేమలోంచి బయటకు వచ్చేద్దాం అనుకునే వాళ్ళని ఎవరినైనా సరే మీరు ఇట్టే ఈ పాటతో లాగేస్తారు బాలుగారు, లాగేస్తారు. అంటే ఇంకా జస్ట్ వర్జులో విడిపోదాం అనుకుంటారు చూడండి, వాళ్ళని ఒక్కసారి ఈ పాట వినమని చెప్తే మళ్ళీ కమ్బ్యాక్ వచ్చేయి మళ్ళీ. వాడు పాడాలి ఆ పాట. వాడు పాడితే అమ్మాయి వెళ్ళిపోతుంది సార్. మీ పాట వినిపించాలంతే. గొప్ప పాట అండి నిజంగా. నా అదృష్టం, నా వరం ఇలాంటి పాటలు నాకు దొరకడం. మా అదృష్టం, మా వరం. ఇవాళ మేము ఇలా పాటలు విని అసలు తనివి తీరా మ్యూజికల్ వెకేషన్ లాగా ఉంది నాకు. ఇవాళ యాంకరింగ్ చేస్తున్నట్టుగా లేదు. మీరు సూటిగా ఒక విషయం చెప్పాలి నాకు. మీకు ఆత్రేయ గారు అంటే ఇష్టమా, లేదా మీరు పాటలు పాడతారు కాబట్టి ఆత్రేయ గారు ఇంత అందంగా రాస్తారా? నాకంటే ఎప్పుడో ముందు పుట్టిన ఆయన, చాలా అందంగా రాయడం మొదలుపెట్టిన ఆయన, నేను పాడుతున్న సందర్భంలో ఆయన ఇంకా పాటలు రాయడం అనేటువంటిది నా అదృష్టం. అంతేకాని ఆయన ఏదైనా కూడా సమిష్టి కృషినమ్మా. అంటే అభినందనలో పాట కానీ ఏదైనా సరే ఆయనకు నేనంటే ఇష్టం, ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఆ సందర్భంలో మంచి సంగీత దర్శకులు మంచి బాణీలతోటి పాటలు చేయడం అనేది ముఖ్యం. అప్పుడు నేను ప్రధాన గాయకుడిగా ఉండడం వల్ల నాకు అవి దొరకడం నా అదృష్టం. మేము వినగలగడం మా అదృష్టం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వేల పాటల నిధి, సినీ సంగీత చరిత్రకు సారథి మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఆయన స్వరం ఒక వేదం, ఆయన గానం ఒక నాదం. పాటగా ప్రతి హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయిన మన బాలుకి అభిమానులు చేస్తున్న అభిషేకం సుస్వరాభిషేకం.